విష్ణుమూర్తి శివుడి పట్ల చూపిన అపారమైన భక్తిని, త్యాగాన్ని తెలిపే ఒక అద్భుతమైన పౌరాణిక కథకు సంబంధించినది. ఈ కథ శివ మహత్యంలో అత్యంత ముఖ్యమైనది. విష్ణుమూర్తి కన్నుత్యాగం కథ శివుడికి. విష్ణుమూర్తి కన్నుత్యాగం కథ శివుడికి. ఈ కథ శివుడి సహస్రనామ అర్చన 1000 పేర్లతో పూజ సందర్భంలో జరిగింది. పూర్వకాలంలో లోక కళ్యాణం కోసం శ్రీమహావిష్ణువు అంటే నారాయణుడు తన ఇష్టదైవమైన పరమశివుణ్ణి పూజించాలని సంకల్పించారు. ఆయన నిశ్చయించుకున్నారు. లక్ష్యం: శివుడిని 1000 తామర పువ్వులతో అంటే సహస్ర కమలాలతో ప్రతిరోజూ పూజించాలి. ఆరాధన: విష్ణువు ప్రతిరోజూ ఒక కొలను నుండి 1000 తామర పువ్వులను సేకరించి వాటిని శివుడి లింగం వద్ద ఉంచి ఒక్కొక్క తామర పువ్వుతో ఒక్కొక్క శివుడి నామాన్ని ఉచ్చరిస్తూ అర్చన చేసేవారు. శివుడి పరీక్ష: విష్ణుమూర్తి యొక్క భక్తి యొక్క లోతును, అంకితభావాన్ని లోకానికి చాటి చెప్పాలని శివుడు అనుకున్నారు. ఒకరోజు విష్ణుమూర్తి అర్చన ప్రారంభించే సమయానికి ఆయన సేకరించిన 1000 తామర పువ్వులలో ఒకటి మాయమైంది. అంటే ఆయన వద్ద ఇప్పుడు కేవలం 999 పువ్వులు మాత్రమే మిగిలాయి. విష్ణువు పూజను ఆపకుండా 1000 నామాలు ఉచ్చరించడం మొదలుపెట్టారు. 999 నామాల అర్చన పూర్తి అయ్యేసరికి ఆయన చేతిలో పువ్వు లేదు. కన్నుత్యాగం: విష్ణుమూర్తి తన లక్ష్యం అసంపూర్తిగా ఉండటం, శివుడికి చేసిన వాగ్దానం విఫలం కావడం తలచుకొని తీవ్రంగా బాధపడ్డారు. అప్పుడాయనకు ఒక విషయం గుర్తుకొచ్చింది. నా కళ్ళు కూడా తామర పువ్వుల మాదిరిగానే చాలా అందంగా ప్రకాశవంతంగా ఉంటాయి. అందుకే నన్ను లోకం కమలనయనుడు అంటే తామర రేకుల వంటి కళ్ళు కలవాడు అని పిలుస్తుంది కదా. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విష్ణుమూర్తి తన కుడికన్నును పీకి ఆ కన్నును 1000వ తామర పువ్వుగా భావించి శివుడి లింగంపై భక్తితో సమర్పించారు. శివుడి ఆశీర్వాదం: విష్ణువు యొక్క ఆ అద్భుతమైన, నిస్వార్థమైన త్యాగానికి శివుడు అత్యంత సంతోషించారు. ఆయన వెంటనే లింగం నుండి ప్రత్యక్షమై విష్ణువును ఆశీర్వదించారు. శివుడు విష్ణువు యొక్క కన్నును తిరిగి యథాస్థానంలో ఉంచి ఆయన భక్తికి మెచ్చి సుదర్శన చక్రాన్ని బహుకరించారు. అప్పటినుండి విష్ణువుకు శత్రువులను సంహరించడంలో సుదర్శన చక్రం అత్యంత ముఖ్యమైన ఆయుధంగా మారింది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.